హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం, వ్రతాలు చేయడం వంటి ఆచారాలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ ఆచారానికి పురాణాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. వర్షాకాలంలో జంతువులలో వ్యాధులు సర్వసాధారణం. వ్యాధిగ్రస్తులైన జంతువుల మాంసాన్ని తీసుకోవడం వల్ల మనకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఈ సమయంలో మాంసం వంటి భారీ ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో గాలి, నీరు, ఆహారం అన్నీ బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. మాంసం అధికంగా బ్యాక్టీరియా పెరిగే వాతావరణాన్ని కల్పిస్తుంది. శ్రావణమాసం హిందువులకు పవిత్రమైన నెల. ఈ నెలలో దేవతలను ఆరాధించడం, వ్రతాలు చేయడం వంటి ఆచారాలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి